చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది కదా నిన్నటి నుంచి. ముందుగా కేవలం పర్యాటకాన్నే నమ్ముకొని పొట్టకూటి కోసం బ్రతికే నేపాల్ దుర్ఘటనలో చనిపోయిన వారి ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుందాం. ఇక భారతీయులు కూడా కైలాస యాత్రకు వెళుతూ ఆ నీటిలో కొట్టుకుపోవడం అనేది చాలా బాధాకరం అండి. సరిగ్గా 2 నెలల క్రితమే కైలాస యాత్రకు వెళ్లి ఆ అనుభవాల్ని మీతో పంచుకున్నాను. సంవత్సరానికి ఒకసారి ఆధ్యాత్మిక సాహస యాత్రలు చేసే ఒక యాత్రికురాలిగా నా మనసులో మాట ఇప్పుడు మీతో చెప్పాలనిపిస్తోంది. ఇవి వీడియోస్లో కూడా ప్రతిసారి నేను చెప్తూనే ఉంటానండి. హిమాలయాల్లో ముఖ్యంగా కేదార్నాథ్ అయినా, చార్ధామ్ యాత్ర అయినా, కైలాస యాత్ర, నేపాల్, అమర్నాథ్ వంటి యాత్రలు చాలా చాలా ప్లానింగ్ ఇంపార్టెంట్ అండి. ఎటువంటి సీజన్ ఎంచుకుంటాము అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే పెద్దవాళ్ళైనా, మునులు, ఋషులు చాతుర్మాస్యం అనేటువంటి ఒక విధానాన్ని పెట్టి ఈ సమయంలో ఎక్కడికి వెళ్ళకండి, ఇంటి పట్టున ఉండి దైవారాధనలో గడపమని చెప్తారు. కానీ మన పెద్దలు చెప్పిన ఏ మాటనైనా ఈ మధ్యకాలంలో పెడచెవిన పెట్టేస్తూనే ఉన్నాము. అక్కడ నివసించేవారు వారి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని తెలిసినా బ్రతుకు తెరువు కోసం వాళ్ళు జీవిస్తారండి అక్కడ. కానీ మనకన్నీ తెలిసి సరైన నిర్ణయం తీసుకోకుండా ముందుకు వెళ్తున్నాం. ఇటువంటి యాత్రలు జూలై మిడ్ నుంచి సెప్టెంబర్ ఫస్ట్ వీక్ వరకు చేయడం అస్సలు సేఫ్ కాదు. ఎదుటివారి యాత్రను చూసి టెంప్ట్ అయ్యో, పుణ్యం వస్తుందనో, ప్రకృతిని ఆస్వాదిస్తామనో ప్లాన్ చేసేసుకుంటూ ఉంటాం. కానీ ప్రకృతి రీఫ్రెష్ అయ్యేటువంటి సమయం ఇది. ఆ ప్రమాదం ఏ రూపంలో ఉంటుందో మనం ఊహించను కూడా ఊహించలేం. నింద దేవుడి మీద వేసేస్తాం. ఇక్కడ క్లైమేట్ బాగున్నప్పుడే వర్షం, కొండచర్యలు విరిగిపడడం అనేది చాలా కామన్ అండి. మరి ప్రకృతి తన పని తాను చేసుకునేటువంటి సమయంలో మనిషి వెళితే ఆ ప్రమాదం చాలా తీవ్రంగా ఉంటుందండి. పర్యాటకం పేరుతో ప్రభుత్వాలు ట్రావెల్స్ తీసుకెళ్లిపోతాయి. విచక్షణతో ఆలోచించాల్సింది మనమే. ప్రకృతికి మనం ఎంత గౌరవం ఇస్తే అది మనల్ని అంత కాపాడుతుంది. సేవ్ నేచర్, బీ సేఫ్. కాలం కాని కాలంలో విపత్తులకు కారణం కూడా మనిషి చేస్తున్నటువంటి తప్పిదాలే అండి. వేసే ప్రతి అడుగు ఆలోచించి వేయండి. దయచేసి వర్షాకాలంలో జూలై టు సెప్టెంబర్ వరకు ఏ దేశం, ఏ ప్రాంతానికి బయట తిరగడం కోసం ప్లాన్స్ వేసుకోకండి. తప్పుగా చెప్పుంటే క్షమించండి.